హలో గాయస్, నేను బూట్ క్యాంప్లో డే 3 అండ్ 4లో ఏం చేశానో చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈరోజు డే 3 రోజు మేము మా క్యాంపస్లోకి వెళ్ళాము. లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని మేము మా ప్రొఫైల్ ఫొటోస్ పెట్టుకొని ఇట్లా లింక్డ్ఇన్లో మా కొంతమందిని ఫాలో అయినాం అన్నమాట. దాని గురించి మాకు కొంచెం ఇంట్రడక్షన్ అయితే జరిగింది. సో లింక్డ్ఇన్ ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాం మేమందరం థర్డ్ డే మార్నింగ్ అనమాట, బిఫోర్ లంచ్ తర్వాత ఏమైందంటే మాకు ఏంటంటే ఐఓటీ వర్క్షాప్ అయితే జరిగింది. ఐఓటీ అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అనమాట. సో మొబైల్ నుండి మనం ఫ్యాన్ని కంట్రోల్ చేస్తున్నాం అనుకో, సో అది ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అట్లా అదొక ఎగ్జాంపుల్ అనమాట. సో ఇట్లా దీని గురించి మాకు ఫస్ట్ కొంచెం థియరీ చెప్పారు. చెప్పిన తర్వాత మాకు కొన్ని వీడియోస్ చూపించారు. వీడియోస్ చూపించిన తర్వాత మాకు ఆ కాంపోనెంట్స్ కొన్ని ఇచ్చి మేము 2 ప్రాజెక్ట్స్ అయితే చేసాం ఫ్రెండ్స్. మేము ఎట్లా అంటే సెన్సార్ ట్రాఫిక్ లైట్స్ అనమాట. చీకటి అయితే ట్రాఫిక్ లైట్స్ ఆన్ అవుతాయి కదా, సో దాని గురించి మేము అది ప్రాజెక్ట్ అయితే చేసాము. ప్రాజెక్ట్ చేసిన తర్వాత మాకు స్నాక్స్ ఇచ్చి ఇంటికి పంపించారు. సో ఇట్లా మాకు డే 3 అయితే అయిపోయింది. సో డే 4 ఏంటంటే ఇక ఇది లాస్ట్ డే అన్నమాట బూట్ క్యాంప్కి. సో డే 4లో మాకు ఏం చేయించారంటే స్టార్టింగ్ మాకు కమ్యూనికేషన్ గురించి అంటే ఇంగ్లీష్ క్లాస్ అయిందనమాట. బిఫోర్ లంచ్ వరకు ఇంగ్లీష్ క్లాస్ అయింది. మంచి ఇంటరాక్ట్ అయిన మేడంతో. మేడం మస్తు ఫన్నీగా ఉంది. ఆఫ్టర్ లంచ్ మాకు ఏం జరిగిందంటే జెన్ఏఐ క్లబ్ జరిగింది. మాకు జెన్ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంది అని చెప్పి మాకు దాని గురించి కొంచెం ఇంట్రడక్షన్ అయింది. సో మేము కొన్ని వీడియోస్ క్రియేట్ చేసినాం, ఏంటిది ఏఐ యూజ్ చేసుకొని కొన్ని సాంగ్స్ క్రియేట్ చేసినాం. మేము కొన్ని ఫొటోస్ జనరేట్ చేసినాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి. ఇంకా కొన్ని మేము వెబ్సైట్ క్రియేట్ చేసినాం అన్నమాట. జెన్ఏఐలో మాకు ఇట్లా ఏమేమి క్రియేట్ చేయాలని చెప్పి మాకు కొన్ని వెబ్సైట్స్ని ప్రొవైడ్ చేసి మేము ఒక వెబ్సైట్ని కూడా క్రియేట్ చేసినాం. నేనేం వెబ్సైట్ క్రియేట్ చేసిన అంటే ఎట్లా అంటే ఒక బ్రోకరేజ్ వెబ్సైట్ క్రియేట్ చేసిన అనమాట. ఎట్లా అంటే ల్యాండ్ కొనాలనుకున్న వాళ్ళకి, ల్యాండ్ అమ్మాలనుకున్న వాళ్ళకి కనెక్ట్ చేసే వెబ్సైట్ని క్రియేట్ చేసిన నేను. సో ఇట్లా మాకు 4th డే ఆఫ్ బూట్ క్యాంప్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. తర్వాత మేము ఇంటికి పోయినాం. అంటే మేము హాస్టల్ పోయి హాస్టల్లో అన్నీ చదువుకొని ర్యాపిడో బుక్ చేసుకున్నాం అనమాట. మేము 3 ఫ్రెండ్స్ బుక్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి సికింద్రాబాద్ టు మా విలేజ్కి నేను వరంగల్కి వచ్చేసాను అనమాట. సో ఇట్లా నా బూట్ క్యాంప్ 4 days అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నాకైతే లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ జరిగింది. చాలా మంచి ఫ్యాకల్టీ ఉంది. సో మీరు బూట్ క్యాంప్కి వెళ్ళకపోవచ్చు, కానీ వెళ్తే మీకైతే కొంచెం అవగాహన అయితే ఉంటుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్.